భారత్ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. అమెరికా దిగుమతులపై 75% సుంకాలు విధించి ప్రధాని ధైర్య సాహసాలు చూపించాలన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలు వెన్నంటే ఉంటారని తెలిపారు. అధిక పన్నులు విధించాలని, ఆ తర్వాత ట్రంప్ మన ముందు మోకరిల్లుతారో లేదో చూడాలని సూచించారు. అంతేగాని అమెరికా ముందు మోదీ ఎందుకు మోకరిల్లుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అమెరికా కాటన్ దిగుమతులపై 2025 డిసెంబర్ 31 వరకు 11% ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఈ చర్యతో స్థానిక రైతులు ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారని, అమెరికా రైతులు సంపన్నులవుతారని అన్నారు. అమెరికా కాటన్ ఇక్కడకు వస్తే ఇక్కడి రైతులకు మార్కెట్లో 900 కంటే తక్కువ వస్తోందని, అమెరికాలో రైతులు సంపన్నులవుతారని, గుజరాత్ రైతులు పేదలుగా మారతారని అన్నారు. అక్టోబర్, నవంబర్ పంట సీజన్లో సరైన రేటుకు రైతులు మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకోలేరని అన్నారు. రుణభారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ఛాన్సెస్ ఉంటాయని హెచ్చరించారు. కాటన్ పై 100% టారిఫ్ విధించాలని, అప్పుడు ట్రంప్ దిగివస్తారని అన్నారు.